అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వాస్తవమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇందిరమ్మ ఇళ్లకి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లబ్ధి పొందాలి, ఎప్పుడు మరి ఫైనల్ లిస్ట్ పెడతారు అనే అంశాలన్నింటినీ కూడా మన వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే నిరుపేదల సొంతింటి కళ నెరవేరేనా? ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పేదలు, ప్రతి గ్రామంలో నిరుపేదలను గుర్తిస్తున్న అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఇందిరమ్మ ఇళ్లపై పేదలు అనేక ఆశలు పెట్టుకున్నారు. తమ సొంతింటి కళ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇల్లు త్వరలో వస్తాయని అనడంతో సొంతింటి కల నెరవేరుతుందని ఆనందంలో ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇందిరమ్మ కమిటీలనైతే ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేశారు. నిరుపేదలను గుర్తించాలని నియమించారు. మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అభయస్థం గ్యారంటీల పథకంలో సుమారు దాదాపు 80 లక్షల అప్లికేషన్లు ఇండ్ల కోసం అయితే రావడం జరిగింది. ఈ 80 లక్షల అప్లికేషన్ని మరి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇండ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. మరి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశతో ఉన్నాను. చాకలి రాజన్న స్థానికుడు 15 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాను. ప్రభుత్వం తమకు ఇల్లు మంజూరు చేస్తే నిర్మించుకుంటాను అని ఇక్కడ అంటున్నారు. గత 20 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. మహమ్మద్ గఫూర్ స్థానికుడు. నాకు ఖాళీ స్థలం ఇల్లు మంజూరు చేస్తే నిర్మించుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది అంటూ ఇక్కడ ఇంకో న్యూస్ రావడం జరిగింది. ఎన్నాళ్ళి తిప్పలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కరెంటు కటకట, మురుగులేక కాలువలేక అవస్థలు, త్వరగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా లబ్ధిదారులు కోరుకుంటున్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని నిలదీస్తున్న ఆ లబ్ధిదారులు డబుల్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు అంటూ ఇక్కడ ఆ న్యూస్. తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ లబ్ధి, త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, 5న ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఓపెన్ చేస్తాం అంటూ ఇక్కడ మంత్రి ఆల్రెడీ చెప్పారు. ఇక్కడ చూస్తే రేపు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ప్రారంభించనున్న సీఎం రేవంత్. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లబ్ధిదారుల ఎంపికకు కీలక అడుగు పడింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి యాప్ను ప్రారంభిస్తారు. అనంతరం లబ్ధిదారుల ఎంపిక స్టార్ట్ అవుతుంది. ఈ యాప్ స్టార్ట్ కాగానే గ్రామాల వారీగా లబ్ధిదారుల లిస్టును కూడా తయారు చేయాలని ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలెక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. మంగళవారం సెక్రటరియట్లో స్టేట్ హౌసింగ్ సెక్రటరీ అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యాప్ పనితీరును పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వివరాలను ఎంపిక చేసి లాగిన్ ఐడి, పాస్వర్డ్ను జిల్లా అధికారులు లాగిన్ అయ్యేలా వీలైతే కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల అప్లికేషన్లు ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చాయి. ఇందులో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు పొందిన అప్లికేషన్లు తొలగించగా 68 లక్షలు ఫైనల్గా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు అయితే వచ్చి ఉన్నాయి. వీరందరినీ గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసి ఇందిరమ్మ కమిటీల ద్వారానే అర్హుల లిస్టును ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి, తర్వాత ఆర్డీఓ అప్రూవల్ తర్వాత కలెక్టర్ ఆమోదిస్తారు. తొలి దశలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 3,500 ఇండ్ల చొప్పున ఏడాదికి 4.16 లక్షల ఇల్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 100% సబ్సిడీతో 4 దశల్లో 5 లక్షలు అందిస్తారు. మరి మొత్తానికైతే ఇందిరమ్మ కమిటీల ద్వారా 6వ తేదీ నుంచి మరి అర్హుల లిస్టును ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. కానీ ఇది కూడా కొంచెం వరకు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా మరి ఇందిరమ్మ ఇండ్లపై ఒక క్లారిటీ ఇచ్చి ఒక ఫిక్స్డ్ డేటు ప్రకటించాలని ఆశావాళ్ళందరూ కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియో మాత్రం ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అడిగి ఉండండి. థ్యాంక్ యూ.